అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మళ్ళీ వానలే వానలు. మరో 2 రోజులు భారీ వర్షాలు తప్పవు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతోంది. రేపటికి వాయుగుండంగా 2 రోజుల్లో అది తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. వాతావరణ శాఖ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతూ ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. శివకుమార్, 26న తుఫాన్ గా మారనున్న ఈ వాయుగుండం గురించి ఇంకా ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అలాగే మిగతా జిల్లాల్లో అధికారులు రైతుల పట్ల ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎంత అలర్ట్ గా ఉన్నారు? తుఫాను ముంచుకొస్తుందనే చెప్పుకోవచ్చు. అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం అండమాన్ మహాసముద్రంలో అయితే అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే అతి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఉన్న కింద స్థాయి అధికారులకు కూడా పలు సూచనలు చేస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇటు ప్రకాశం, నెల్లూరు, ఇటు చిత్తూరు ఇటువైపు అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపటికి ఈ యొక్క వాయుగుండం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఇటు రాయలసీమ ఏరియాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతంలో కూడా భారీగా గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు పంట సమయం కావడంతో రైతులు పంట నష్టం జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. రైట్.